లైఫ్ అనేది ఒక బ్రాడ్ యాక్టివిటీ. పర్సనల్ లైఫ్ అవని, ప్రొఫెషనల్ లైఫ్ అవని, ఫ్యామిలీ లైఫ్ అవని, సోషల్ లైఫ్ అవని, ఏ ఏరియాలో అయినా సరే చాలా టోటాలిటీతో మీరు ఎప్పుడైతే ఉంటారో మీ ఎన్లైటన్మెంట్కి, మీ స్పిరిచువల్ గ్రోత్కి చాలా సహకరిస్తాయి. ఈరోజు మనకి వచ్చిన ప్రశ్నల్లో ఆర్ట్ ఆఫ్ వర్కింగ్, అసలు వర్క్ ఎలా చేయాలి, ఇది ఏ విధంగా మనకి స్పిరిచువల్ గ్రోత్కి పనిచేస్తుంది అనేది క్వశ్చన్. ఒకసారి ఒక కార్పెంటర్, ఒక ఓల్డ్ కార్పెంటర్, he was almost about 65 years. ఆయన అనుకుంటాడు, ఇన్నాళ్ళు కష్టపడ్డాను, నేను రిటైర్మెంట్ తీసుకుంటాను అనుకుంటాడు. ఏ కాంట్రాక్టర్ దగ్గర అయితే పని చేస్తాడో ఆ కాంట్రాక్టర్కి చెప్తాడు, సార్ నేను రిటైర్ అవ్వదలుచుకున్నాను, ఇన్నాళ్ళు మాకు పని ఇచ్చినందుకు, మీరు చూపించిన ఈ లవ్ అండ్ అఫెక్షన్ గురించి నేను చాలా థ్యాంక్ఫుల్ అనేసి చెప్తూ ఉంటాడు. ఇంతలో ఆ కాంట్రాక్టర్ చెప్తాడు, నాయనా నాకు ఇంకొక పని, నువ్వు ఈ రిటైర్ అయ్యే ముందు ఒక్క పని మాత్రం చేసి పెట్టు, ఒక ఇల్లు, ఆ ఇంటికి కంప్లీట్ నువ్వు ఈ కాంట్రాక్టర్ అది తీసుకున్నాను, సో ఈ ఇల్లుకి నువ్వు కంపల్సరీ నువ్వు మొత్తం ఆ కార్పెంటరీ వర్క్ అంతా నీదే, నువ్వే చేయాలని అంటాడు. కొద్దిగా అంత అయిష్టంగా ఏదో కొద్దిగా తిట్టుకుంటూ, సరేలే ఇక తప్పదు, ఇక లాస్ట్ వర్క్ అని తీసుకుంటాడు. ఆ పని ఏదో ఇంట్రెస్ట్ లేదు, ఏదో మాట వరుసకి ఏదో పనికి వస్తున్నాడు, ఇంతకుముందు ఏ విధంగా అయితే వర్క్ చేసేవాడో ఆ విధంగా వర్క్ చేయకుండా ఏదో పని ముగించేస్తాడు. ముగించేసి లాస్ట్గా కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్తే, కాంట్రాక్టర్ మిసెస్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యూ, నీ నుంచి నేను చాలా సంతోషంగా, నువ్వు నాకు చాలా వర్క్ చేసావు అనేసి లాస్ట్కి ఏ ఇల్లు అయితే ఈ కార్పెంటర్ పని చేస్తాడో ఆ కార్పెంటర్కి ఆ ఇల్లు తాళం ఇచ్చేసి, ఇది నా గిఫ్ట్ అని చెప్తాడు. నువ్వు ఎన్నాళ్ళు నాకు పని చేసినందుకు ఇది నేను గిఫ్ట్గా ఈ ఇల్లు నీకు ఇస్తున్నాను అని అంటాడు. కార్పెంటర్ చాలా తిట్టుకుంటాడు పాపం, అయ్యో నా ఇల్లేనా, ఇది నాకే వచ్చిందా ఈ ఇల్లు, నాకు ముందు నుంచి తెలిస్తే నేను మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మన ప్రతిదీ టోటల్గా చేసేవాడిని కదా, అయ్యో అని చాలా బాధపడతాడు. ఇక్కడ మీ ఇన్సిడెంట్ ఇది చెప్పటానికి ఉద్దేశం ఏంటంటే, అసలు వర్క్ అంటే ఏదో బర్డన్సమ్గా చూడండి, అందరూ మనుషులు కూడా వర్క్ అనగానే ఏదో ఒక ప్రెషరు, ఒక బర్డను ఎంతో ఇదిగా ఫీల్ అవుతూ ఉంటారు. వర్క్ చేసే వాళ్ళందరూ కూడా సండే గురించో హాలిడే గురించో 24 గంటలు చూస్తూ ఉంటారు. మీరు ఒక్క విషయాన్ని గమనించండి, ఇక్కడ ఈ ఎగ్జిస్టెన్స్లో ఏ ప్రాణి కూడా హాలిడే గురించి చూడలే. ఒక చెట్టు
దానికి హాలిడేలు ఉండవు, హాలిడేలు అవసరం లేదు. ఒక జంతువు హాలిడేలు ఉండవు, హాలిడేలు అవసరం లేదు. ఒక నది, ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ఒక గాలి, దేనికైనా హాలిడే కావాల్సి వచ్చిందా? మనకి వాటికి ఏమిటి తేడా ఒక్కసారి గమనించండి. వర్క్ అంటే మనం ఏ విధంగా చేస్తామో తెలుసా? ఇప్పుడు ఆఖరికి బాగా వర్క్ చేసేవాడు, 24 గంటలు పని చేసేవాడిని కర్మయోగి అని అంటాం మొదలుపెట్టారు ఈ రోజుల్లో. ఇట్స్ ఆల్ నాన్ సెన్స్. ఎక్కువ పని చేస్తే కర్మయోగి కాదు. ఏ విధంగా నీ యాటిట్యూడ్ ఉన్నది? యాటిట్యూడ్ గివ్స్ ఆల్టిట్యూడ్స్. ఎక్కడైనా చూడండి, ప్రతి యాక్టివిటీ, హౌస్ వైఫ్ పని చేస్తుంది. పని అంటే మీరు ఆఫీస్ గోయర్స్నే పని అని అనుకోవద్దు. ఒక వర్క్ అంటే ఒక ఆఫీస్ గోయరే కాదు. ఇంట్లో హౌస్ వైఫ్ వర్కే, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేది వర్కే, మీ పాప లేకపోతే మీ బాబు స్కూల్కి వెళ్ళేది వర్కే. ప్రతిదీ వర్కే. కానీ ఆ వర్క్ ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి మనం గమనిద్దాం. 2 టైప్ ఆఫ్ యాక్టివిటీస్ని మీరు తీసుకుంటే, ఒకటి వర్క్, ఇంకొకటి ప్లే, గేమ్. ఎవరైనా ఆట ఆడుకునేటప్పుడు అలసిపోరు, సంపూర్ణంగా మీరు ఆటలో, ఒక ప్లేలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రిజల్ట్ తర్వాత వస్తున్నది, కానీ రిజల్ట్ గురించి కూడా యు ఆర్ లీస్ట్ బాదర్డ్. ఏ క్షణంలో మీరు, ఇఫ్ యు ఆర్ లెట్ us say you are playing football or hockey or basketball, ఏ క్షణంలో ఆ క్షణంలో మీరు సంపూర్ణంగా ఉండిపోతారు. అందుకని పని అప్పుడు ఎప్పుడు కూడా యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ జాయ్, లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అదే తీరా వర్క్కి వచ్చేటప్పుడు ఏ విధంగా ఉందో ఒక్కసారి గమనించండి. యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రివార్డ్, అవుట్కమ్. ఏ విధంగా నాకు ఏం జరగబోతుంది, రేపు నాకు ఎవరు రికగ్నైజ్ చేస్తారు, దీని ఫ్రూట్స్ ఆఫ్ దిస్ వర్క్ నాకు ఏ విధంగా సహకరించబోతున్నాయి, అలా ఉంటారు. వర్క్ కూడా ఏ విధంగా చేస్తారో చూడండి. వర్క్ చేసేటప్పుడు ఏదో చాలా బర్డన్సమ్గా ఫీల్ అవుతూ, ఎప్పుడు అదే విధంగా ఉంటారు మీరు. ఓనర్, మీరు ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నారో ఆ ఓనరు 15 గంటలు పనిచేస్తే ఆయన ఏమీ టైర్డ్ అవ్వట్లేదు. మీరు 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు చేస్తే యు ఆర్ వెరీ టైర్డ్. ఏమిటి తేడా ఉందో చూడండి. అక్కడ ఎక్కడ తేడా ఉందో చూడండి. ఎప్పుడైతే మీరు వాళ్ళకి, ఆ ఓనర్కి మీకు అక్కడ తేడా ఏంటి అంటే, ఎప్పుడు ఎంజాయ్మెంట్ ఉంటుందో చూడండి. అసలు ఫస్ట్ ఒక పిల్లవాడు సంపూర్ణంగా జీవిస్తాడు ఏ యాక్టివిటీలో అయినా సరే. 7 నెలలు, 8 నెలలు, 1 ఇయర్ బాబు వరకు మాటలు మీకు వచ్చేంతవరకు ఏ విధంగా ఉంటారో చూడండి. మీ చూపు 100% ఉంటుంది.
మీ వినికిడిలో మీరు 100% ఉంటారు. మీ వాసన చూసుకునే దాంట్లో మీరు 100% ఉంటారు. మీ టచ్లో మీరు 100% ఉంటారు. మీ టేస్ట్లో మీరు 100% ఉంటారు. మర్చిపోతారు దాంట్లో. ఓ పిల్లవాడికి మీరు చాక్లెట్ ఇవ్వండి, ఏ విధంగా తింటాడు? ఆ చాక్లెట్ అంతా ఇక్కడ అంతా చాక్లెటే, మొత్తం ఇదంతా చాక్లెటే, షర్ట్ అంతా చాక్లెటే. హీఈస్ లీస్ట్ బాదర్డ్. ఎలా ఎవరైనా నన్ను ఎప్రిషియేట్ చేస్తారా, ఏమైనా అంటారా? ఎక్కడ ఏముండదు. 100% ఆ యాక్టివిటీలో ఉండిపోతాడు. He will see lovingly, he will sit lovingly, he will walk lovingly, he will touch lovingly, he will taste lovingly. ప్రతి దగ్గర సంపూర్ణంగా ఉంటాడు, పూర్ణత్వంలో ఉంటాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమివావశిష్యతే. ఆ ఫుల్నెస్ ఎప్పుడైతే మీరు ఉంటారో డివినిటీ 100% ఉంటుంది, రిలాక్సేషన్ 100% ఉంటుంది, హ్యాపీనెస్, ప్లెజర్, జాయ్ ప్రతిదీ కూడా అక్కడ నీకు సంపూర్ణంగా దొరుకుతుంది. మనం పనిచేసేది ఎలా పనిచేస్తున్నామో చూడండి. పని చేస్తున్నారు, మీ బాస్ వచ్చాడు, కొద్దిగా పని తీసుకొని యాక్టింగ్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోయాడు, నార్మల్గా ఉంటుంది. ప్రతి గంటకి అక్కడ వాచ్ ఉంటే ఆ వాచ్ చూస్తున్నారు, అరే మీ రిస్ట్ వాచ్ని చూస్తున్నారు. ఎలా అయిపోతుందో చూడండి ఒకసారి. యు వాంట్ టు అవాయిడ్, యు వాంట్ టు స్కిప్. అక్కడ టోటల్గా ఉండదు. అక్కడ ఎప్పుడైతే మనం లేజీగా ఉంటామో అప్పుడు రిలాక్సేషన్ అని మీరు అనుకోవద్దు. రిలాక్సేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లేజినెస్. ఎప్పుడైతే మీరు సంపూర్ణంగా ఉంటారో ఇట్ ఈజ్ మిస్టీరియస్. పూర్వ రోజుల్లో పొలాల్లో పని చేసుకునేటప్పుడు పాడుతూ, ఆడుతూ, గెంతుతూ ఒక కమ్యూనిటీ డాన్స్ లాగా, ఒక కమ్యూనిటీ సాంగ్ లాగా ఉంటూ ఉన్నది. అందుకనే వాళ్ళు చూడండి ఏ విధంగా ఉంటారు. సాయంత్రం అయ్యేటప్పటికీ వాళ్ళకి మనలా ఈ కార్డ్స్ లేవు, ఈ మంచం లేదు, ఈ మ్యాట్రస్ లేదు, ఈ ఏసీలు లేవు. ఆరు బయట వాడు హాయిగా చెట్టు కింద సాయంత్రం పడుకుని పోగలిగాడు. పూర్వం రోజులు వచ్చాయి వ్యాధులు. ఏం వ్యాధులు వచ్చాయి? ఒక కంటేజియస్ డిసీజో, ఒక ఇన్ఫెక్షియస్ డిసీజో వచ్చింది, కానీ ఫంక్షనల్ డిసీజెస్ లేవు. ఒక హార్ట్ డిసీజులు లేవు, డయాబెటీస్లు లేవు, బ్రెయిన్ అటాక్స్ లేవు. చూడండి, అప్పుడేదో ఏ ప్లేగ్ వచ్చి చనిపోయాడో, లేకపోతే ఒక కలరా వచ్చి చనిపోయాడో, ఒక టైఫాయిడ్ వచ్చి చనిపోయాడో, కానీ ఒక లివర్ పోయిందో, ఒక హార్ట్ పోయిందో, ఒక బ్రెయిన్ పోయిందో, ఒక పారాలిసిస్ వచ్చిందో ఇన్సిడెంట్లు లేవు. మీరు ఎప్పుడైతే సంపూర్ణంగా ఉన్నారో ఇట్ ఈజ్ ఏ ప్లే, ఇట్ ఈజ్ ఏ గేమ్. ఒకసారి ఒక టెంపుల్లో ముగ్గురు వర్కర్స్ టెంపుల్ కడుతున్నారు. వాళ్ళు రాళ్ళు
పగలగొట్టే స్టేజ్లో ఉన్నారు. ముగ్గురు ఆ రాళ్ళు టెంపుల్ కట్టడానికి ఎక్సర్సైజ్ జరుగుతుంది. వాళ్ళు దే ఆర్ కటింగ్ ద స్టోన్స్, దే ఆర్ బ్రేకింగ్ ద స్టోన్స్. ముగ్గురు ఆ రాళ్ళని ఎరక్కొడుతున్నారు. ఒక వర్కర్ని వెళ్ళి అడిగితే, ఆయన నువ్వేం చేస్తున్నావు అని అడిగారు. ఏమయ్యా నీకు కనబడట్లేదా, నేను రాళ్ళు ఎరక్కొడుతున్నాను, రాళ్ళు పగలు కొడుతున్నాను అన్నాడు. పక్కన ఇంకొక కార్నర్లో రెండో వర్కర్ వర్క్ చేస్తున్నాడు. వాడిని అడిగారు నువ్వేం చేస్తున్నావా అని. ఏం చెప్పాలి నాయనా, నా తల్లిదండ్రులు ముసలి వాళ్ళు, నా భార్య గుడ్డిది, నా తమ్ముడు కుంటివాడు, అక్కలు చెల్లెళ్ళు ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు, నేను ఒక్కడనే పని చేయాలి, పని చేస్తున్నాను బాబు అని చెప్పాడు. ఏ విధంగా చూడండి మీరు, అది ఎలాంటి యాక్టివిటీ అయినా విషయం కాదు. ఇంట్లో తుడుస్తున్నారు, దాంట్లో ఆ తుడిచే దాంట్లో 100% ఉండండి. ఎలా అంటే మీరు ఆ ఫ్లోర్నే ఒక క్యాన్వాస్గా డీల్ చేయండి. ఆ ఫ్లోరే ఒక క్యాన్వాసు, నా చేతిలో ఉన్న చీపురే ఒక పెయింటింగ్ బ్రష్ అనుకునేటప్పుడు అసలు ఎలా ఉంటుంది అసలు చూడండి. ఎవరో నన్ను అప్రిషియేట్ చేయాలని మీరు తొడొద్దు, ఇంట్లో ఎవరికో చూపించాలని మీరు ఇంట్లో తొడొద్దు. అలా తోడినప్పుడు ఏమవుతుంది మీకు, యూ విల్ బి ఎంజాయింగ్ దిస్ మాస్టర్ పీస్. ఏదో ఒకటి చేస్తూ ఇంకోటి మీద అరుస్తూ దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు కూరలు తరిగారు, కూరలు తరుగుతూ ఇంకెవరితోనో మాట్లాడుతూ ఇంకేదో ఊహించుకుంటూ కూరల్ని కడుక్కుంటున్నారు. ఆ కూరల్ని కడిగేటప్పుడు దాంట్లో మీరు 100% ఆ టచ్ ఆఫ్ ది వెజిటబుల్, టచ్ ఆఫ్ ది స్మెల్ ఆఫ్ ది వెజిటబుల్, ఎవ్రీథింగ్, ఆ మిస్టీరియస్గా మీరు ఉండేటప్పుడు నిజంగా ఎంత బాగుంటుంది. కుకింగ్ చేస్తున్నారు, ఆ కుకింగ్ చేసేటప్పుడు దాంట్లో 100% ఉండండి. ఏ పనైనా సరే 100% ఉండండి. ఎవరికో చూపించడానికి ఏమీ చేయొద్దు. మీరు చదువుకుంటున్నారు, ఎప్పుడో డాక్టర్ అవుతాను, మంచి మీరు ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి అని చదువుకునే వాళ్ళందరూ కూడా ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవుతారు. 100% ఆ పేజ్, ఏ మెటీరియల్, ఏ సెంటెన్స్ చదువుతున్నారో, ఏ పేజ్ చదువుతున్నారో, ఏ చాప్టర్ చదువుతున్నారో దాంట్లో 100% మీరు ఉండేటప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారు. ఎగ్జామినేషన్ ఒక ఆబ్స్టికల్ అవ్వదు. ఎగ్జామినర్ భూతంలా కనిపించడు. ఎవరిని అప్పుడు తిట్టుకోరు, ఎవరిని ఏం చేయరు. ఈ విధంగా మీరు ఉండేటప్పుడు ఎంత బాగుంటుంది. ఆ విధంగా వర్క్ చేస్తే ఇది ఆర్ట్ ఆఫ్ వర్కింగ్. ఎలాంటి పనైనా సరే ఈ విధంగా పనిచేయండి. దాంట్లో మీరు కర్మేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో సంపూర్ణంగా ఉండండి. అప్పుడు మీ బాడీ మైండ్ అలైన్మెంట్ జరిగి మీ ఆత్మ మీ యాక్టివిటీని విట్నెస్ చేయగలదు. అప్పుడు ఏ వర్క్ చేస్తున్నారో అది మీకు ఆత్మ సాక్షాత్కారానికి వైపు తీసుకెళ్తుంది. Good luck. God bless you.